అంత చెప్పాక కూడా వెళ్ళి అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తే నాకు కోపం వచ్చేసింది. అంటే రెడ్డి గారు పులిహోర కలుపుతున్నారు కదా అని మనం వెళ్ళి తాలింపేహాం. అయినా ఎక్కడో క్యాబిన్లో ఉన్న నీకు సుమతో నేను ఫ్లర్ట్ చేస్తున్న విషయం ఎలా తెలిసింది? అంటే నీకెవడో సీక్రెట్ ఏజెంట్ ఉన్నాడు కదా? ఎవడాడు? ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరే, నేను కూడా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసుకోవడం ఒక ఏజెంట్ని పెడతా. పెట్టుకో. అయినా ఏంటి, నన్ను అనుమానిస్తున్నావా? అయితే నన్ను అనుమానిస్తున్నావా? నీకు ఆల్రెడీ చెప్పాను, అది అనుమానం కాదు భయం అని. అనుమానాలన్నీ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ నుంచే పడతాయి. నిన్ను అనుమానించడంలో తప్పే లేదు. నువ్వు నా ముందే అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తున్నావు. అదేదో సరదాగా చేశానే. ఒకవేళ అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే? నీకు నాకు ఎంతవరకు రాసి పెట్టుందో నా అమ్మాయితో అడ్జస్ట్ అయిపోతాను. పైగా ఫస్ట్ నైట్కి పెద్దగా కష్టపడక్కర్లేదు. నీకు నాకు ఇంతవరకే రాసి పెట్టుందా? అంటే ఏంట్రా, వదిలేస్తావా? మొగుడు పేలాలంటే ముద్దు ముచ్చట్లు ఉండాలి. మన సంసారం జల్లికట్లా ఉంది. మరి ఉండదా? ఎప్పుడు చూసినా నేనే నేను బుజ్జగించాలి. నీ నోటి దురద కొద్దీ ఇంటి మీదకి జనాల్ని తీసుకొస్తే వాళ్ళని కూడా నేనే బ్రతిమాలాలి. నేనితో ఏదో ప్రేమగా మాట్లాడదామని వస్తే నీకు టెక్కు. మన రిలేషన్షిప్ జర్నీలో ఎటకారం నీది, ఇమోషన్స్ నావి. అయ్యో, దీంతో ఒక 10 నిమిషాలైనా ప్రేమగా మాట్లాడదామే, టైం స్పెండ్ చేద్దామే అని ఎప్పుడైనా అనుకున్నావా? నేను అలసైపోయాను కదా నీకు. ఎప్పుడు వచ్చేసా ఇచ్చేసా అని నీ ఎఫర్ట్స్ నువ్వే క్రెడిట్ తీసుకోక. నేనేం క్రెడిట్స్ తీసుకోవట్లేదు, జరిగింది చెప్తున్నాను. ఇద్దరం ఒక మాట మీద ఉండాలి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు బతకాలి, ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉండాలి. కానీ నువ్వు నేను ఎడ్డమంటే తెడ్డమంటావు. నీకు ఎట్ల బండి తెలుసా? బుల్లక్ కార్ట్. ఆ బండిలాగే 2 ఎద్దులు చాలా కోఆర్డినేషన్తో వెళ్తున్నాయి అనుకుంటాయి. నిజానికి వాటి మధ్యన కోఆర్డినేషన్ ఉండదు. మెడ మీద కర్ర, తోలేవాడి చేతిలో కొరడా ఉంటాయి. ఒకసారి వాటి మెడలో ఉన్న కన్నీళ్ళు విప్పి చూడు, గూగుల్ మ్యాప్ దొరకకుండా ఒకటి అటు ఒకటి ఇటు పోతాయి. సో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే బంగారం, లవ్ను అందరూ ఫ్యాంటసీలో ఆలోచిస్తారు, రియాలిటీ వేరు. అంటే నేను ఫ్యాంటసీలో ఉంటున్నానా? ఎగ్జాంపుల్ చెప్తే ఓహో అనాలి, క్వశ్చన్లు అడగకూడదు. నువ్వు ఇచ్చే సోదిలో ఎగ్జాంపుల్స్ అన్ని వినాలి, సిచ్యుయేషన్తో సంబంధమే ఉండదు. చే, ఇదే ఎగ్జాంపుల్ సుమాకు చెప్తే వావ్ అని తెలుసా? నా దగ్గర 340 రూపాయలు ఉన్నాయండి. 2 ఎంహెచ్ క్వార్టర్లు వస్తాయి. సోడాకి మీరేమైనా ఎఫర్ట్ చేయగలరా? మిమ్మల్ని కొట్టడం నా ఉద్దేశం కాదండి. కోపంలోనో మళ్ళీ ఛాన్స్ రాదనో అలా జరిగిపోయింది. మీరు ఫీల్ అయినప్పుడే అర్థమైందండి మీకు ఫీలింగ్స్ ఉన్నాయని. చిట్టికి ఫీలింగ్స్ వచ్చినప్పుడే వసీకరకు కూడా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నా భార్య ఐశ్వర్యరాయ్ కాకపోవచ్చు, గులకరాయ్ అయినా నా పెళ్ళమే కదా. ఈ ముండాకి నా ముండికి మధ్యలో మీరు తొండలా వచ్చినప్పుడు మొగుడిగా నేను అండగా ఉండాలి కదా. సారీ 4 అక్షరాలే, కానీ దాన్ని పెన్నుతో రాయాలంటే పేపర్ కావాలి, బలపంతో రాయాలంటే పలక్ కావాలి, టైప్ చేయాలంటే కీబోర్డ్ కావాలి. నేను అవతార్లో జాక్ని కాదు, ఫ్లయింగ్ డ్రాగన్కి నా జెండా జాయింట్ చేసి నా ఫీలింగ్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి. నా బాధ ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దీనికన్నా మీరు సారీ చెప్పకపోవడమే బెటర్ అండి రెడ్డి గారే. ఎంత ఉపోద్ఘాతం మన వల్ల కాదండి బాబా. యాక్చువల్గా 4 పేజీలు ప్రిపేర్ అయినండి, 2 పేజీల మీద టీ ఒలిగిపోయింది. 4 పేజీలా? అదేమన్నా సన్మాన పత్రం, న్యూస్ పేపర్ అండి, మధ్యలో సినిమా వార్తలు కూడా ఉండడానికి. అంటే దెబ్బ చిన్నదైనా అవమానం పెద్దది కదండి, అందుకే సారీ కూడా పెద్దగా చెప్పాలనుకున్నాను. అది సరే సార్, మనం క్యూబికల్స్ దగ్గర మాట్లాడుకున్న విషయాలన్నీ ఎవరో విరాజ్ దాకా లీక్ చేస్తున్నారు సార్. విరాజితాల మదర్కు కూడా మన గొడవ విషయం అనే చెప్పుంటాడు. పదండి సార్, తేల్చేద్దాం. ఇదంతా ఎవరు చేశారు? దేనికోసం చేశారు? ఇలా చేయడం తప్పని మీకు తెలీదా? తప్పని తీర్థం తెగించేశారా? దేని గురించి మాట్లాడుతున్నారు? ఇక్కడ జరుగుతున్న విషయాలు విరాజ్ దాకా ఎవరు చెప్తున్నారు? నువ్వా నువ్వా నువ్వా? నాకు వంటగదిలోనే టైం సరిపోవట్లేదు సార్. ఈ గొర్రెల మందులో మేకతోలు కప్పుకున్న తోడేలు ఒకటి ఉంది. హూ ఇస్ ద బ్లాక్ షీప్? ఇప్పుడే షాప్కి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చాను సార్. మళ్ళీ షాప్ కంటే అది షీప్ రా, షాప్ కాదు. ఈ బ్రెయిన్ వేసుకొని సాఫ్ట్వేర్ దాకా ఎలా వచ్చావురా? శ్వేత కోసం సార్. నాకేం రాదని అప్పటికే చెప్పాను సార్. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏం రాదని చెప్పింది. ఇక్కడ 2 జెమ్స్ ఉన్నారని చెప్పలేదా? మీ ఇద్దరు జెమ్స్ కాదురా, జెర్మ్స్. సరే, జైల్లో ఖైదీ తప్పించుకుంటే సైరన్ మోగినట్టు ఇక్కడిది అక్కడ వాగేది ఇదే సార్. నాకేం అవసరం? అయినా మీ నోట్లో ఏమైనా చిన్నవా? సిగ్నల్ దగ్గర షుగర్ పేషెంట్ హారన్ కొట్టినట్టు మీ నోటితోలతో మీరే వాగేసి ఉంటారు. అగ్రాజు, నీ ముఖం చూసి శ్వేత అని వల్లైపోతున్నావు. అందంగా ఉంటున్నా తప్ప సార్? జాన్, ఏంటి విపరీత చర్య? గిబ్స్, దీనికి లేదా ప్రతిచర్య?
ఏ ఊరు పోయా మంది? వైజాగ్ సార్. వైజాగ్ దగ్గర సీతందార్ దగ్గర ఈనాడు సార్. ఈనాడు అంటే ఆ పక్కన బజార్ ఉంటది, అక్కడ దాలమ్మ టీ అండ్ పాన్ షాప్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అక్కడ మనకు అరువు నీళ్ళండి అప్పట్లోని. ఆ దాలమ్మ అత్తే సార్. మీ అత్త? ఆహా, చాలా సంవత్సరాలు అయింది కదా. ఎలా ఉంది ఇప్పుడు? రీసెంట్గా చచ్చిపోయింది సార్. దాలమ్మ, ఐ మిస్ యూ. సార్, మనం ఎందుకు మాట్లాడదామని వచ్చామో ఆ విషయం వదిలేసి ఆడితో దళామో దళమో దళ దళ దళమో దళామో దళమో దళామో దళమో ఈ దళం ముచ్చట్లేండి సార్. ఏదో పాత జ్ఞాపకాలు ఆవిడతో 150 రూపాయలు ఇవ్వాలి. నాకెందుకో ఈ లారీ అద్దాలోడి మీద డౌట్ ఉంది సార్. ల్యాప్టాప్లో కన్నా ఫోన్లోనే ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అగ్గిరాజు సార్. ఓవర్ టు యూ. కాపీ సార్. ఈడు ఎటువైపు చూస్తున్నాడో కాంపాస్ కూడా కనిపెట్టలేదు కదండి. ఈడు బ్లాక్ స్పెట్స్ పెట్టుకున్నప్పుడు అనుకున్నాను బ్లాక్ షీప్ ఈడేనని. Hi guys, I have few points to discuss on. It's regarding... ఐ ఆల్సో టెల్. ఓకే అగ్రాష్, ముందు మీరు చెప్పండి. మధ్యాహ్నం లంచ్ చేశాక మిగిలిన అన్నం మెతుకులు డస్ట్బిన్లో పడేయకుండా సింక్లో పడేస్తున్నారు. వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. ఏంటి శ్వేత ఇతను అవన్నీ నాకెందుకు చెప్తున్నాడు? తనకు కొంచెం ఓసిడి ఉంది మ్యామ్. అన్నీ నీట్గా ఉండాలనుకుంటాడు. ఓహో, ఎంతైనా చేసి గ్రేట్ అబ్బా. మీ అందరినీ ఎన్ని రోజులు ఎలా భరించాడో ఏంటో. ప్రసాద్ గారు, ఈ మధ్యన సాహిత్య విలువలు బాగా తగ్గిపోతున్నాయండి. నిజానండి, అరుపులు కేకలు తప్ప ఏమనబట్టలేదే. నేను అంటుంది మ్యూజిక్ గురించి. నేను చెప్పింది మ్యూజిక్ గురించే. మీ బుర్ర బూత్ అయిపోయింది. ప్రధాన్ని జడ్జ్ చేయకండి సార్. మీ నోటి నుంచి ఎవడైనా మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేస్తాడండి? ఏమైనా చెప్దామంటే జాంబీ అటాక్ చేసిన కుక్కలా అరుస్తారు. రెడ్డి గారు, నేను జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటుంటే మధ్యలో ఏంట్రా నీ నసా? రెడ్డి గారు, అలా అరవకూడదండి. ఈ రోజుల్లో ఇంత భక్తున్న బామ్మరు దొరకడం మీ అదృష్టం. గాడిద గుడ్డు గానే రేరండి. మా చెల్లిని ఇంటికి పంపించాడు వీడు. అయ్యప్ప మాల వేసుకుని ఇంట్లో పూజ పెట్టుకుంటాడేమో. ఆహా, పూజ కోసం అయితే అగరబత్తి స్టాండ్, ధూప్ స్టిక్, దీపం గుందించి నేనే ఎంకరేజ్ చేసేవాడిని కర్పూరంగాన్ని. విడాకులు కావాలంటే విడాకులు. విడాకులా? తోరణాలకా? తోరణాలు గారిని మీరు ఇంకా మర్చిపోలేదా? మర్చిపోయేలా ఉంటది ఏంటండి ఆవిడ. అంతేలేండి. ఆయన ఆవిడకి ఎందుకు విడాకులు ఇస్తాడండి మా చెల్లికి? అదేమన్నా ప్రసాదం ఏంట్రా? పూజ అయిపోగానే తమలపాకులు చేతిలో పెట్టడానికి నెక్స్ట్ టీపీలో. అసలు విడాకులు ఎందుకు ఇద్దాం అనుకుంటావు నువ్వు? భవబంధాలు తెంచుకుని భగవంతుణ్ణి చేరుకోవడానికి. సంసార సాగరంలో ఇరుక్కుని కష్టం వచ్చినప్పుడు భగవంతుడిని గుర్తు చేసుకోవడం భక్తి కాదు. మరి అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? విధిలిఖితం. ఈపు చెక్కేస్తాను. అలా సడన్ గా నువ్వు ట్రాన్స్ఫర్లోకి వెళ్ళిపోతే నేను నమ్ముకున్న వాళ్ళ జీవితాలు గుగ్గుపాలైపోతాయి. ఆవుకి రంగులుంటాయి కానీ పాలుకి రంగులుంటాయా? ఆవే జీవాత్మ, పాలే పరమాత్మ. ఒరే ఆంబూత్గే, కావాలంటే డైరీ ఫార్మ్ పెట్టుకొని రోజు గేదె పాలు పితుక్కో. అంతేగాని డైలీ డైవర్స్ కావాలని నన్ను తప్పుకో. ఆవులు గేదెలు మనోభావాలు దెబ్బతింటాయండి. ఒరే అక్షయ్, నీకు భక్తి ఉండడం తప్పు కదరా. దానికోసం నేను నమ్ముకొని వచ్చిన ఆడపిల్లకి అన్యాయం జరగకూడదు కదా. నమ్మకం ఉంచాల్సింది మనిషి మీద కాదు, దేవుడి మీద. సర్వం శుభం. ఇదండి వరుస. ఒకవైపు నుంచి ఇడు, ఒకవైపు నుంచి శృతి. ఇలా వల్ల తలకాయ పోటు ఎక్కువైపోయి మైగ్రేన్ కింద కన్వర్ట్ అయిపోయింది. చేసిన పాపాలు ఊరికే పోతాయా? ఇంకోసారి అరిచావనుకో జేసీకి మీద కంప్లైంట్ ఇస్తాను. మీ ఇద్దరు గోల్ వల్ల నాకు డిస్టర్బ్ అవుతుంది. అది ఈ మధ్యన మోడల్ అయిపోయింది కదా, పొగర పెరిగేసింది తిరిగి. మోడల్ ఏంటి మీకు తెల్దా? సిగరెట్ పెట్టి మీద సగం క్యాన్సర్ వచ్చిన మూతి ఫోటో ఉంటది కదా, అది దిందే. దేవుడు పైనే భారం వేశాం. నైస్ కవర్ ఫోటో. వీడికి నోరు వచ్చిందండి. మోగోడు కాదు మరే. అనండి రా అనండి, ఏదో ఒక రోజు మీ ఇద్దరికి పెద్ద గొడవ నాశనం అయిపోతారు. ఇదే నా శాపం. నో, హీఈస్ మై వెల్ విషర్. హీఈస్ మై డిష్ వాషర్. సార్ టీ. నువ్వు తెచ్చేవేంటి? అగ్గి, నీ వర్క్ ఏంటి? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదేంటో శ్వేత, కిచెన్ చూస్తుంటే ఇల్లులాగా, మదర్ని చూస్తుంటే తమ్ముళ్ళలాగా అనిపిస్తుంది. టేబుల్ చూస్తే తుడవాలని, కప్పులు చూస్తే కడగాలని మనసు లాగేస్తుంది. సార్, కిచెన్లో కప్పులు కనిపించట్లేదు, మీరు తీసుకొచ్చారా? టీ బాగుంది. ఇన్నాళ్ళకి నా కష్టం అర్థం చేసుకొని నాకు అన్నయ్యలా వచ్చాడు. థ్యాంక్స్ అన్నయ్య. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మీకు ఇంకా అర్థం కాలేదా? భయ్యాకి ఆఫీస్ బాయ్ వాసనలు ఇంకా పోలేదు. ఆఫీస్ బాయా? మరి యాక్సెంచర్ అన్నావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డప్ ఇచ్చావు. అగ్గి, నీ వల్ల నా పరువు పోతుంది. నిజం నిప్పు లాంటి శ్వేత. ఈ కోడింగ్ చూస్తుంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కన్నా ఘోరం కనిపిస్తుంది. బా, అది నన్ను పెళ్లిపేటల మీద ఎదవం చేసి ఈడితో పారిపోయావా?
భయ్యాకి యాక్టింగ్ చేయడం సరిగ్గా రాలేదు కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఉంది అని చెప్పి మనం నమ్మేసేవాళ్ళం. మరి మామూలు ఉంటదేంటి? మరి ఇందు మూలంగా 50 మంది ప్రధానికానికి తెలియజేయవలసింది ఏమనగా సదరు వ్యక్తి అయినటువంటి అగ్గిరాజు గారు విశాల హృదయం ఉన్న జేసీ గారిని మోసం చేసి ఉద్యోగం సంపాదించడానికి ఒక రకంగా శ్వేత గారి రికమెండేషన్ కూడా కారణమని మన ప్రియతమ హెచ్ఆర్ విరాజిత గారికి ఏ ఏదో భజన చేసినా ఆడికి సంతకం వచ్చే రాజు తెలుసుకోకుండా ఉద్యోగం ఇచ్చిన జేసీకి తెలియజేయడానికి ఏమాత్రం మొహమాట పడమని నిర్ణయించుకుంటున్నాం. సెలవు. శబాష్. అది సార్ 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 ఆ పని మాత్రం చేయకండి సార్. ఈ శాలరీని నమ్ముకొని నెక్స్ట్ 1 కార్ బుక్ చేశాను సార్. మీరు కార్లు కొనేసుకొని ట్రావెల్స్ పెట్టేయండి. మరి మా పరిస్థితి ఏంటి? మీరేం చెప్పినా చేస్తాను సార్. గుడ్. ఇంకా నీ జీవితం నాశనం. దొరక నీ పిల్లకి వాళ్ళిద్దరికే దొరికింది. సర్లేండి, లోపల చాలా పనులు ఉన్నాయి, మనకు బోల్డ్ పనులు ఉన్నాయి. వచ్చే సార్ వస్తాను సార్. కొంచెం స్టవ్ క్లీన్ చేయాలి. చిచి, ఆఫీస్కి వస్తే ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది సార్. అలా అనకండి. పొలంలో పెట్టాల్సిన దిష్టి బొమ్మను ఎదురుగా పెట్టారు. నేనంత ఫీల్ అవ్వాలి. ఓ రకంగా అది కరెక్టే. ముచ్చుమహోడు. ఏదైనా టీ బాగుందండి. బాగా పెట్టాడు సార్. సుమశ్రీ గారిని సడన్గా టీం లీడర్గా తీసుకురావడానికి కారణం ఏంటంటారు? నాకు కూడా ఈ డౌట్ ఉందండి కదా. అందుకే మనం జేసీ రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి అవును ల్యాప్టాప్ పాస్వర్డ్ తెలిసిందే మీకే. అతిలోక సుందరి పాపం చేసి ఇంకా మర్చిపోలేదండి శ్రీదేవిని. పదండి వెళ్దాం. మీ ఆయన కప్పులు కడుక్కుంటుంటాడు, నువ్వు ఇంగ్లాగా ఎత్తుకో. సాఫ్ట్వేర్ బిల్డప్ కొంటగా